హాయ్ మిత్రులారా, కథ చెబుతానో వింటారా అనే ఛానల్ ద్వారా ఒకళ్ళని మించినోడు ఇంకొకడు అనే జానపద హాస్య కథ చెప్పబోతున్నది కుడిపూడి మహాలక్ష్మి. దీనిని సేకరించిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు ఉండేవాడు. వాడు బాగా సంపాదించి ఒక పెద్ద మేడ కట్టుకున్నాడు. కానీ ఆ ఇంటికి వాకిలి కొంచెం చిన్నగా ఉంది. ఆ ధనవంతునికి చాలా మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కడికి కాలు కదిపే పని లేకుండా అన్ని వాళ్లే చూసుకుంటూ ఉండేవాళ్ళు. వాడికి ఒకటే తిండి పిచ్చి. ఏది తినాలనిపిస్తే అది తెప్పించుకొని ఎంత తినాలనిపిస్తే అంత లాగించేటవాడు. దాంతో ఆ ధనవంతుడు రోజు రోజుకి లావైతా గున్న ఏనుగు లెక్క బలిసిపోయినాడు. దాంతో ఎప్పుడు మేడ మీదే ఉండేవాడు. ఒకరోజు దారిలో ఒక పిల్లోడు పోతా పోతా ఆ ఇంటి ముందు ఆగి ఆ మేడను, పైన కూర్చున్న ధనవంతుణ్ణి మార్చి మార్చి చూస్తా నవ్వుకోసాగాడు. అది చూసి వాడు, ఈ పిల్లోడెవడో గాని నన్ను నా సంపదని చూసి చాలా సంబరపడుతున్నట్టున్నాడు అని ముచ్చటపడి ఆ పిల్లవాణ్ణి పైకి రమ్మని పిలిచాడు. వాడు పైకి వచ్చినాక, ఏమి బాబు, ఇంటిని నన్ను చూసి అట్లా నవ్వుతా ఉన్నావు అని అడిగాడు. దానికి వాడు, ఆ ఏం లేదు, నువ్వేమో బాగా బలిసిన గున్న ఏనుగు లెక్క ఇంతలా ఉన్నావు. ఇంటి వాకిలి చూస్తేనేమో చాలా చిన్నదిగా ఉంది. మరి నువ్వు చస్తే నీ శవాన్ని బయటికి ఎట్లా తీసుకొస్తారా? కొంపతీసి గోడగాని పగలగొడతారా అని ఆలోచన వచ్చి నవ్వుకుంటూ ఉన్నా అన్నాడు. ఆ మాటలకు వాడికి చాలా కోపం వచ్చింది. వీడెవడో గాని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. వీళ్ళ పెద్దవాళ్ళని పిలిపిస్తే ఎవరితో ఎట్లా మాట్లాడాలో కొంచెం బుద్ధి చెప్తారు అనుకొని పనోళ్ళని పిలిపించి వాళ్ళ ఇంటికి పంపించి ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నారేమో పిలుచుకొని రమ్మని చెప్పాడు. పనోళ్ళు పోయి వాళ్ళ అన్నను పిలుచుకొని వచ్చారు. ఆ ధనవంతుడు జరిగిందంతా చెప్పి, వీడు చిన్న పెద్ద లేకుండా ఏది పడితే అది వాగుతూ ఉన్నాడు, కొంచెం బుద్ధి చెప్పండి అన్నాడు. వాళ్ళ అన్న కోపంగా తమ్ముని వంక తిరిగి, ఏంరా, కొంచెమన్నా బుద్ధిందా నీకు? శవం తలుపులోంచి బయటికి రాకపోతే బంగారం లాంటి గోడను బద్దలు కొడతారా ఎవరైనా? అంతగా అయితే ముక్కలు ముక్కలుగా నరికి తీసుకొస్తారు గాని ఆ మాత్రం కూడా తెలియదా? ఎంత ఎత్తెతిగినావు? థూ థూ, నిన్ను నా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అని తిట్టసాగినాడు. ఆ మాటలు వినేసరికి ధనవంతుడు అదిరిపోయినాడు. తమ్ముడే అనుకుంటే అన్న కూడా తక్కువడేం కాదు. ఒకరిని మించిన ఒకరు ఘనులు. వీళ్ళిద్దరికీ బాగా బుద్ధి చెప్పాలి అనుకొని వాళ్ళ నాయన్ను పిలిపించాడు. ఇద్దరు కొడుకులు చిన్న పెద్ద లేకుండా నోటికి ఏదొస్తే అది అడ్డంగా వాగుతా ఉన్నారు. నువ్వైనా కాస్త గడ్డి పెట్టి వీళ్ళకి అంటూ జరిగిందంతా చెప్పాడు. దాంతో వాళ్ళ నాయన సలసలా మండిపోతా కొడుకుల వంక తిరిగి, ఏంరా, వాళ్ళు డబ్బున్నోళ్ళు, చస్తే గోడ బద్దలు కొట్టాల్సిన అవసరమూ లేదు, అట్లాగని శవాన్ని ముక్కలు ముక్కలు చేసి బయటికి తీయాల్సిన అవసరమూ లేదు. ఇంట్లోనే గొంత దూసి బూంచి పెడతారు, లేకుంటే ఇంటి మధ్యలో శవం పెట్టి మొత్తం ఇంటినే తగలబెడతారు. అయినా మధ్యలో మనకెందుకు? వాళ్ళ శవం వాళ్ళిష్టం, మనం ఊరికే చూడాలి గాని అనవసరంగా నోరు పారేసుకోకూడదు అన్నాడు. ఆ మాటలు వింటా ఉంటే ధనవంతునికి నోట మాట రాలేదు. ఓరి దేవుడోయ్, అన్నాదమ్ములే అనుకుంటే వాళ్ళ నాన్న కూడా తక్కువోడు కాదు. వీళ్ళ మాటలు వింటా ఉంటే ఇప్పుడే ఏన్నే చచ్చిపోయేటట్లు ఉన్నాను. వీళ్ళకు చెప్పాలనుకోవడం నాదే బుద్ధి తక్కువ అనుకుంటా అందర్నీ అక్కడి నుంచి తరిమేసినాడు. కథ నచ్చిందా మిత్రులారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.